కార్తీక్, దీప ఇంటికైతే వచ్చేసారు హాస్పిటల్ నుంచి. వచ్చేసరికైతే కార్తీక్ వాళ్ళ అమ్మకైతే ఈ విషయం తెలుస్తుంది. అంతా చూసుకోకుండా కారు ఎలా నడిపించిందిరా జ్యోత్స్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, కార్తీక్ ఏమో కోపంగా కళ్ళు నెత్తికెక్కి కారు నడిపింది. మీ మేనకోడలే కాదు, మీ నాన్న కూడా అలాంటి వాడే అసలు అని చెప్పేసి అయితే, మా నాన్న ఏం చేశారా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ కాంచన అయితే అంటూ ఉంటుంది. మీ నాన్న ఏం చేశారా, ఒకసారి హాస్పిటల్కి జరిగింది నీకు తెలిస్తే మీ నాన్నని నువ్వు సమర్థించమని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. ఆ మాటకొస్తే ఇంకా దీపాన్ని బాధ పెట్టిన జ్యోత్స్నకు కూడా తనేమో ఎటువంటి ఇది లేకుండా తనని కాపాడడానికి అయితే ట్రై చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసింది. అలాంటి దీపం మీద నానా మాటలు అనేసి అంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఒక ప్రమాదం జరిగితే ఏ మనిషికైనా ఎలా సాయం చేయాలో అలాగా దీప అయితే జ్యోత్స్నని కాపాడింది. అయినా కానీ ఆ మాత్రం ఇది లేకుండా వాళ్ళ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారు, అసలు జ్యోత్స్నకి దీపకి ఏం అవసరం జ్యోత్స్నని కాపాడడం, అలా వదిలేయచ్చు కదా. కానీ తన పుట్టుకతో వచ్చింది పక్క వాళ్ళకి సాయం చేయమనేది, అది పొమ్మన్న పోదు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో. ఆ మాటలు విన్న అక్కడ దీప అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట తనను చెప్తూ ఉంటే. తాతయ్య అయితే అసలు నానా మాటలు అంటూ ఉన్నారు. అక్కడ ఉన్న దాసు గారిని కూడా తిట్టారు. అతను కానీ లేకపోతే జ్యోత్స్నకి బ్లడ్ ఇచ్చేవారు కాదు కదా. బ్లడ్ అతను ఇచ్చినా సరే అతన్ని తిట్టారు, దీపాన్ని తిట్టారు. అసలు ఫ్యామిలీ ఇలానే మాట్లాడతారా ఏంటి, సహాయం చేసినందుకు ఇలా మాట్లాడతారా అని అంటూ ఉంటాడనమాట. ఇంట్లో ఉన్న నీకైతే మీ నాన్నగారి మీద చాలా ప్రేమ ఉంది. కొడుకుని పంపిస్తారు, దాసుగారిని పంపించారు, కోడలు పంపించారు. ఇప్పుడు దీపానేమో ఇంటికి రానివ్వట్లేదు. అలాంటిది తను సాయం చేసింది. అయినా కానీ అతను నానా మాటలన్నీ ఇబ్బంది పెడతారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. పైగా జ్యోత్స్న హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసి చెప్పింది కూడా దీపే అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మకైతే అంటూ ఉంటున్నాడు కార్తీక్. అవన్నీ పోనీ ఒక మనిషికి ఎన్ని మాటలు అనాలో, ఎలా బాధపెట్టాలో అన్ని మాటలు కూడా అన్నారు మీ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. దీప మంచిది కాబట్టి ఆ పెద్దరికాన్ని గౌరవించి ఏమనకుండా ఉంది. సాయం చేసి కూడా మాటలు పడాల్సి వచ్చింది దీప అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మకి అంటూ ఉంటున్నాడు. తన లోపల ఉన్న మాటలన్నీ కూడా కక్కేస్తూ ఉన్నాడు. అలా కాదురా, మా నాన్న ఆవేశంలో ఏదో అంటాడు అని అంటూ ఉందన్నమాట వాళ్ళ అమ్మ కాంచన. నాకు కూడా మా ఆవేశం ఉంది, ఏదైనా సరే ఆలోచించి మాట్లాడాలి కదా. ఇంత సాయం చేసినందుకు ఇలాంటి మాట్లాడతారా అనేసి అంట. మనసులో ఏదో పెట్టుకొని మనుషులు సాధించడం బాగా అలవాటు అయిపోయింది మీ నాన్నగారికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, దీప అయితే ఆ మాటలు చూస్తూ ఉంటున్నారనమాట. ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే. అనుకున్నవి జరగలేదని వాళ్ళ కోపం నాన్నగారికి అని చెప్పేసి అయితే, అందరికీ అనుకున్నట్టు ఎలా జరుగుతాయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.